హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న ఇన్ఫర్మేషన్ అండి, 2 రోజుల నుండి నా ఆరోగ్యం బాగుండకపోవడంతో ఈరోజు చిన్న అప్డేట్ ఇస్తున్నాను. సారీ, ఏమీ అనుకోకండి. మన ఛానల్ ఓపెన్ చేసి ఈ రోజుకు 2 months అవుతోంది. ఏదైనా మనం కొత్తగా స్టార్ట్ చేస్తే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కదా, వాటిని అడ్జస్ట్ చేసుకుని ఫామ్లోకి రావాలంటే టైం పడుతోంది. అది మీరందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. విజయ్ కాన్షియస్లోకి వచ్చాడని తెలియడంతో స్వప్నికను ఐసీయూలోకి వెళ్లమని రమేష్ చంద్ర చెప్పగానే ఆమె ఆ రూంలోకి వెళ్తుంది. తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. అడుగుల శబ్దం వినిపించడంతో హాస్పిటల్ బెడ్ మీద వీపుపై అయిన గాయం వల్ల ఒక పక్కకు తిరిగి కళ్ళు మూసుకుని పడుకున్న విజయ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తలకి బ్యాండేజ్, లెఫ్ట్ హ్యాండ్కి ఐవీ క్యాన్ ఉన్న అతని కళ్లల్లో సన్నని బాధ కనిపించింది. వీపు మీద గాయం వల్ల ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు. ఆ రూంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన స్వప్నిక కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి. ఆమె ఫాస్ట్గా అతని ఎదురుగా చైర్పై కూచుంది. విజయ్ చేయిపై వాలిపోయిన స్వప్నిక ఆ చేతిని గట్టిగా పట్టుకుని బావురుమంటూ ఏడ్చింది. అప్పటి వరకు తనను ఓదార్చేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆమె ఏడుపు ఉధృతంగా మారింది. ఆమె ఏడుపు చూసి చిన్నగా మాట్లాడుతూ, స్వీట్ హార్ట్, ప్లీజ్ డోంట్ క్రై అని చాలా బలహీనంగా చెప్పాడు. ఆమె ఏడుస్తూ తలెత్తి అతన్ని చూసింది. మార్నింగ్ నుంచి తాను ఫోన్ చేయకపోవడం ఒకటి, మీటింగ్స్ ఉండటం వల్ల అలసిపోయిన కళ్ళు, పీక్కుపోయిన మొహంతో ఉన్న ఆమె తన గురించి ఇన్ఫర్మేషన్ లేక మార్నింగ్ నుండి ఎంత టెన్షన్ పడి ఉంటుందో అతనికి అర్థమైంది. హే, ఇప్పుడేమైందని? ఐఎమ్ ఫైన్, డోంట్ క్రై. చూడు, నువ్వేడిస్తే నాకు తాకిన దెబ్బ కన్నా ఇక్కడ చాలా పెయిన్ఫుల్గా ఉంది అని ఆమె చేతితో బంధించి ఉన్న తన చేతిని విడిపించుకొని తన హార్ట్ని చూపిస్తూ అన్నాడు విజయ్. వీపుపై కత్తితో పొడుగ్గా పడిన ఘాటు వల్ల అతని షర్ట్ రిమూవ్ చేసి స్టిచెస్ వేశారు. వీపు వెనుక నుండి చేతి కిందికి వచ్చేలా చుట్టూ బ్యాండేజ్ ఉంది. పచ్చని పసిమి ఛాయతో మెరిసిపోతూ కండలు తిరిగిన హంక్ లాంటి బాడీతో, ఒంటి నిండా చిన్న చిన్న దెబ్బలతో బాడీ అంతా ఎర్రగా కందిపోయి ఉంది. అతను తన హర్ట్ వైపు చూపించడంతో అతని చెస్టుపై ఒరిగి వెక్కిళ్లు పెడుతూ ఏడ్చేసింది స్వప్నిక. ఫ్రీగా ఉన్న తన మరో చెయ్యిని ఆమె చుట్టూ వేసి దగ్గరికి పట్టుకున్నాడో విజయ్. నిజం విజయ్, నీకేదైనా అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మళ్ళీ అర్థం లేని లైఫ్లోకి వెళ్ళిపోతాను. ప్లీజ్ విజయ్, నన్ను నువ్వు అర్ధాంతరంగా వదిలిపెట్టకు. ఇలాంటి వాటికి దూరంగా ఉండు అని వెక్కిళ్లు పెడుతూ అంది స్వప్నిక. ఎప్పుడూ లేనిది ఆమె మాటలు విన్న విజయ్ కళ్లల్లోకి నీళ్లు తిరిగాయి. తనపై అటాక్ చేసిన వాడిపై చాలా కోపం వచ్చింది. నో వైఫీ, ప్లీజ్ డోంట్ క్రై. చూడు, నువ్విలానే ఏడ్చావనుకో, నన్ను ఇలా చేసి నిన్నేడిపించినందుకు వాడెవడో గాని అయిపోతాడు. ఒక్క వీక్ ఆగు, ఆ నా కొడుకులు ఎవరో ఎక్కడెక్కడ హైడ్ అయి ఉన్నారో అందర్నీ పట్టుకుని ఏరి పారదొప్తా అని సీరియస్గా అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ తమ మ్యారేజ్ 6 నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్న విషయం గాని, ఇంట్లో రవళితో చేసిన ఛాలెంజ్ గురించి గాని, అన్నోన్ పర్సన్ ఫోన్ కాల్స్, లాస్య, యామి, పరశురాం అలాంటి వాళ్లు ఎవరూ గుర్తుకు రాలేదు. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ మాత్రం వాళ్ళిద్దరి మధ్య కనిపించింది. అందరికీ దూరమై ఎప్పుడూ వర్క్ చేస్తూ తన ఫీలింగ్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ ఉంది స్వప్నిక. ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి, తనని కేర్ అండ్ బేర్ చేసే ఒకే ఒక్క మనిషి వస్తే బాగుండని టీనేజ్ వచ్చినప్పటి నుండి ఆశగా ఎదురుచూస్తోందామె. అలాంటి ఆమె లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా దూసుకొచ్చిన విజయ్ కొద్ది రోజుల్లోనే ఆమెకు అన్ని ఎక్స్పెక్టేషన్స్ తనపైనే పెట్టుకునేలా మారిపోయాడు. అతని మాటలు విన్న స్వప్నిక గపుక్కున తలెత్తి విజయ్ నోటిని తన చేత్తో మూస్తూ, అలా అనుకు విజయ్, ఇలాంటి వాటికి మనిద్దరం చాలా దూరంగా ఉందాం. నేను ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా నీ పైన అటాక్ అయిందని తెలవగానే సగం చచ్చిపోయాను. ఇప్పటికే నేను నా లైఫ్లో ఎన్నో ఏళ్ల నుంచి పరిగెత్తి అలసిపోయాను. ఇప్పుడు నువ్వే నా గమ్యం అని అనుకుంటున్నాను. ఇక
నాకు ఓపిక లేదు విజయ్ అని అంది. అలా స్వప్నిక అనడంతో సన్నగా విచ్చుకున్న పెదవులతో స్మైల్ చేస్తూ, స్వీట్ హార్ట్, లిజన్ టు మీ. నా నుండి నిన్నెవ్వరూ వేరు చేయలేరు. ఈవెన్ నువ్వు కూడా నా నుండి దూరం కాలేవు. ట్రస్ట్ మీ అని స్వప్నిక బుగ్గలపైకి జారిన కన్నీటి చారికలను తుడుస్తూ మళ్లీ తనే, చూడు వైఫీ, ఇకపై నీ కళ్లల్లో నేనెప్పుడూ నీళ్లు చూడకూడదు. ఎప్పుడూ నీ లిప్స్ నవ్వుతూ ఉండాలి అని ఆమె బుగ్గపై తన పెదవులు ఆంచాడు. ఎవరో డోర్ తీసుకుని రావటంతో లేచి సరిగా కూచుంది స్వప్నిక. ఒక లేడీ డాక్టర్ లోపలికొచ్చి, ఓకే, దాట్స్ గుడ్, తొందరగానే కాన్షియస్లోకొచ్చారు అని పక్కనే ఉన్న స్వప్నికను క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది. ఆమె కళ్లార్పకుండా విజయ్ బాడీని చూస్తూ ఉండటం గమనించిన స్వప్నిక, హలో, గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ మిసెస్ స్వప్నిక విజయ్. స్వప్నిక విరాజ్ రవిచంద్ర. వాట్ అబౌట్ మై హస్బెండ్స్ హెల్త్ అని అడిగింది. హే విజయ్, ఆర్ యూ మ్యారీడ్ అని ఆశ్చర్యంగా అడిగింది ఆ లేడీ డాక్టర్. ఆమెను వింతగా చూసిన విజయ్కు స్వప్నిక ముఖం కోపంతో చిరచిరలాడుతూ కనిపించగానే అతని నల్లని మీసాల వెనుక ఉన్న గులాబీ రంగు పెదవులపై ఒక అల్లరి నవ్వు అలా విరిసి మాయమైంది. హే విజయ్, ఆర్ యు మ్యారీడ్ అని ఆశ్చర్యంగా అడిగింది ఆ లేడీ డాక్టర్. ఛ, ఈ చుచ్చు ముఖంది విజయ్ను తినేసేలా చూస్తుంది. ఎవ్వరు చూసినా ఇదే క్వశ్చన్ అడుగుతారు. పెళ్లైన లేడీస్కి మెళ్ళో తాలి ఉన్నట్టు ఈ మగాళ్లకు కూడా ఏదైనా సిగ్నిఫికేషన్ ఉంటే బాగుండు అని మనసులో అనుకుంది స్వప్నిక. అసలే లేడీస్ అంటే గిట్టని విజయ్కి ఆ డాక్టర్ అలా అడగటంతో మరీ కోపం వచ్చింది. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అండ్ షట్ యువర్ మౌత్ అని సీరియస్గా అన్నాడు. డీజే యాటిట్యూడ్ తెలిసిన స్వప్నిక కొంచెం కంగారు పడుతూ, ప్లీజ్ విజయ్, కామ్ డౌన్, మళ్ళీ మీకు పెయిన్ అవుతుంది అని అంది. ఇంతలో నర్స్ రావడంతో ఆ లేడీ డాక్టర్ నర్స్తో, చూడు, అక్కడ వీఐపీ రూమ్ ఉంది కదా, దాంట్లోకి షిఫ్ట్ చేసే అని అక్కడ్నుంచి సీరియస్గా వెళ్లిపోయింది. ఏంటి విజయ్, ఆ లేడీ డాక్టర్ని ఎందుకంత గట్టిగా కసురుకున్నావు? ఆమెతో అంత రూడ్గా బిహేవ్ చేస్తారా ఎవరైనా అని సీరియస్గా అంది. లేకపోతే చూడు, మింగేసేలా ఎలా చూస్తోందో. నీక్కూడా ఇష్టం లేదు కదా అని స్వప్నికని ఓరగా చూస్తూ అన్నాడు. విజయ్ తన ఫీలింగ్స్ని గుర్తుపట్టడంతో స్వప్నిక తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. విజయ్ ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కి షిఫ్ట్ కాగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. అందరూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు. రవళి బాధపడుతూ కొడుకుని పట్టుకుని, చా, తప్పైపోయింది విజయ్, నా వల్లే నువ్వు ఇండియాకొచ్చావు. నేను నిన్ను రమ్మని పిలవకుండా ఉంటే బాగుండేది అని బాధగా అంది రవళి. ఇట్స్ ఓకే మామ్, ఇప్పుడేమైంది? నేను బానే ఉన్నాను. అయినా ఇవన్నీ బిజినెస్లో కామన్ మామ్. కష్టపడి పైకొచ్చిన వాణ్ణి ఎప్పుడూ తొక్కేయాలని చూస్తారు. అందుకే చేతకాని వాళ్లు ఇలాంటి అడ్డదారులు తొక్కుతారు. నేను ఓ 1 వీక్లో బాగవుతాను అని అన్న విజయ్ మనసులో తాను అసలు ఇండియాకెందుకొచ్చాడో ఒక్కసారిగా మైండ్లో మెదలగానే ఆటోమేటిక్గా అతని పెదవులు ఒక ఈవిల్ స్మైల్తో విచ్చుకున్నాయి. రమేష్ కూడా బాధపడుతూ, అవున్రా, మీ అమ్మ అంది నిజమేరా. అసలు ఏ దుర్ముహూర్తంలో నువ్వు ఇండియాలో అడుగుపెట్టావో గాని ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది అని బాధగా ఏడుస్తూ అన్నాడు. చివరగా కృష్ణమూర్తి వణుకుతూ వచ్చి విజయ్ను పట్టుకున్నాడు. ఓరే విజయ్, నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలిరా. ఒక్కగానొక్క మనవడివి. నీకేదైనా అయితే ఈ వయసులో తట్టుకునే శక్తి నాకు లేదురా అని బోర్మని ఏడ్చాడు. అంత పెద్ద అయినా అలా ఏడవటంతో అక్కడున్న అందరికీ కళ్లల్లో నీళ్లొచ్చాయి. అదంతా చూస్తున్న రవళి, ఇది మరీ బాగుంది. ఇక్కడికి వాడు రావడం మంచిదే, కాని వచ్చిన తర్వాత చేసిన నిర్వాకం వల్ల ఇదంతా అయి కూచుంది. పెళ్లి చేసుకుంటే సరిపోతుందా? ఎన్ని రకాలుగా ఆలోచిస్తే ముందు ముందు లైఫ్ ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇబ్బందుల పాలు కావడం. బయట ఇప్పటి ట్రెండ్ ఇదే కదా అని అంది. ఏదో ఒక విధంగా స్వప్నికను బాధపెట్టాలని ఆలోచించే రవళి అక్కడ ఎంతమంది తన మీద అసహ్యాన్ని పెంచుకుంటున్నారో అది అర్థం చేసుకోలేకపోయింది. అబ్బా అమ్మా, ప్లీజ్ నువ్వి కాప్తావా అని చిరాక అన్నాడు విజయ్. అప్పుడు మధ్యలోనే వచ్చిన ఉమేష్, వదినా, ఇప్పుడా మాటలన్నీ అవసరమా? మనం తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. వాడికి మొదలే నొప్పిగా ఉంది. నీ మాటలతో ఇంకా వాణ్ణి నొప్పించకు అని సీరియస్గా అన్నాడు. ఆ మాటలు వింటున్న కృష్ణమూర్తి గారు
అందరినీ కోపంగా చూస్తూ, ఒక్క నిమిషం మీరంతా ఆగండి. వాడిక్కడికి వచ్చినందుకు మన ఇంటికి బంగారం లాంటి కోడలొచ్చింది. ఇక మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. స్వప్నిక ఏంటన్నది నాకు పూర్తిగా తెలుసు. అనవసరంగా ఆమెను ఎవరూ ఏమనకండి. పాపం ఒక్కసారి చూడండి, తానెంత బాధపడుతోందో, భయపడుతోందో మీకర్థం కావట్లేదా? ఏంటమ్మా రవళి, నువ్వంత హార్డ్గా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు తల్లి? అసలు నువ్వేనా అని బాధగా అడిగాడు. అంత ప్రేమ ఉంటే ఎటాక్ అయిందని తెలియగానే రావాలి కదా, ఎందుకు రాలేదు? ఇంత టైం ఎందుకు తీసుకుంది? తన కెరియర్ పైన ఉన్న ఇంట్రెస్టు మొగుడుపై ఉంటే కదా రావడానికి. ఇక తట్టుకోలేకపోయిన విజయ్, స్టాప్ ఇట్ మామ్, ఒక టిపికల్ మదరిన్లాగా ఎలా మాట్లాడుతున్నావు? తను ఎక్కడో ఎవరి దగ్గరో పనిచేయటం లేదు, మన ఆఫీసులో, అది తన ఆఫీసులో పనిచేస్తుంది. అలాంటప్పుడు ఆఫీస్ను చూసుకోవాల్సిన బాధ్యత తనది కాదా? నేను లేనప్పుడు ఎవరు చూసుకోవాలి మరి? అందుకే మహిగాడు ఫోన్ చేస్తానని అంటే నేనే స్వప్నికకు ఫోన్ చేయకుండా ఆపాను. నాకిలా అటాక్ అయిందని తెలిసిన తక్షణం అన్నీ వదిలిపెట్టేసి వచ్చేస్తుంది తను. సరే, అదంతా పక్కకు పెట్టు. నిన్ను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, నిజంగా దానికి సూటిగా ఆన్సర్ చేయి. నువ్వొక డాక్టర్వి. ఈరోజు నీకు పేషెంట్స్ ఎవరూ లేరు కాబట్టి ఈ టైంలో నా దగ్గరికి రాగలిగావు. అదే నువ్వు ఏదో ఒక సర్జరీ చేస్తూ ఆపరేషన్ థియేటర్లోనూ ఐసీయూలోనూ ఎవరో ఒక పేషెంట్ అబ్జర్వేషన్లోనూ ఉంటే అప్పుడు ఆ పేషెంట్ని మధ్యలో వదిలేసి వచ్చేదానివా నువ్వు? లేక ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ మొత్తం అయ్యాక అబ్జర్వేషన్లో ఉంచి